హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్కారం. ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మేమైతే ఇల్లు సర్దుతున్నామండి. మేము ఇల్లు సర్దుకుంటున్నాము. అంతా కొంచెం ఇక నాకు మేము ఇప్పుడు ఇంకా గుళ్ళల్లోకి వెళ్ళొచ్చు. ఇంకా అంటే శ్రావణ మాసం కదా, ఏం చేయలేదు. ఇప్పుడైతే అంత శుభ్రం చేసుకొని మేమైతే ఇంకా అన్ని తిరిగేటివి ఉన్నాయి. అమ్మ వాళ్ళకి పోషమ్మ అది పెట్టేస్తాము. పెట్టిన తర్వాత వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, మళ్ళీ అది ఏంది కొమ్రవెల్లి, మల్లన్న అవన్నీ పెట్టుకుంటామండి. మేమైతే శుభ్రం చేస్తున్నాం ఇల్లు. నేనైతే పాలు వేడి చేస్తున్నా అండి. మా ఆయన పాలు తీసుకొచ్చిండు, పాలు వేడి చేస్తున్నా. మేమైతే ఇల్లు శుభ్రం చేస్తున్నాము. చూడండి ఎట్లా ఉన్నాయి సామాన్లు. ఇదిగోండి, హాయ్ చెప్పు. మా ఆయన ఇగో ఇల్లు క్లీన్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. నేను కూడా చేస్తా అండి, నేను చేయను అనుకోకండి. నేను వెళ్తా ఇప్పుడు. అవి పాలు వేడికి పెడుతున్నా కాబట్టి ఇటు వచ్చిన పాలు ఏవైతే పాలు తీసుకొచ్చిండు. ఇవ్వండి, పాలు వేడి చేసి నేను కూడా వెళ్తాను. ఆయన ఇట్లా అది క్లీన్ చేస్తున్నాడు. ఒక రూమ్ అయితే దులిపేసినాము, అంటే నీట్గా శుభ్రం చేసినాము. ఇవన్నీ అయితే ఉన్నాయి. చూడండి అన్ని సామాన్లు ఇట్లా అండి. చూడండి, ఈ ఒక్క రూమ్ క్లీన్ చేసినామండి. ఇక నీట్గా దులిపేసినాము. ఇట్లా 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 అవుతుంది, మంచిగా అవుతుంది. దులుపుకున్న తర్వాత ఇదైతే క్లీనము. ఈ రూమ్ అయిపోయింది, ఆ రూమ్కి వెళ్ళాలి. నేనైతే అంటే నేను చేస్తా అండి, పనులు చేస్తా. కానీ ఇక కొంచెం నాకు హెల్త్ అంత లో బీపీ ఉంటుంది, కళ్ళు తిరుగుతాయి. అట్లయితే చిన్న చిన్న నేను చేస్తా. మా ఆయననేమో దులుపుతాడు. ఇద్దరం కలిసి ఇప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలి, తూడ్చుకోవాలి. ఇప్పుడు ఉన్నాయి చూడండి, ఈ సోఫాలన్నీ, ఈ క్లాత్లు ఇవన్నీ తీసేసి అంత డస్ట్ దుమ్ము అది ఉంటుంది. ఈ దుమ్ము ఇదంతా తూడ్చేసేయాలి, వాడుగుడ్డతోటి ఇదంతా తూడవాలి. ఇలాంటి పనులు ఇప్పుడు ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు, నేను చేసే పనులు నేను చేస్తా అండి. అట్లా అంటే ఆయన ఒక్కరు అంటే ఎవరైనా చూసేవాళ్ళు అనుకుంటారు కావచ్చు, ఆయనే చేస్తుండు, ఆయనే దులుపుతుండు అని. ఆయనే దులుపడే ఆయన చేస్తారు, నేను కూడా చేస్తాను. ఇదైతే శుభ్రం చేసినాము. ఈ రూమ్ అయితే ఇది ఓకే. అట్లా అండి. అంటే ఇక్కడ మాకు ఎట్లా ఇక్కడ బాగా డస్ట్ ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఇక్కడ జనాలు రష్ ఎక్కువ ఉంటారు, అటు ఇటు పోతారు. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. మళ్ళీ ఏమంటే మాది రోడ్డుకి అండి, ఇప్పుడు రోడ్డు అంటే మెయిన్ రోడ్డు కానీ కాదు, కానీ లోపల రోడ్డుకే ఇల్లు. బాగా ఇక్కడ హోటల్స్, షాప్స్ అన్నీ, అంటే జనాలు ఇక్కడ ఎక్కువ హాస్టల్స్ ఉన్నాయండి. అట్లా బాగా జనాలు తిరుగుతారు, అన్ని దుమ్ము డస్ట్. మళ్ళీ ఇంతకుముందేమో ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒకటి చూడండి, ఈ ప్లేస్లో ఇప్పుడేమో కన్స్ట్రక్షన్ అయ్యి లొల్లి అంటే అటు దుమ్ము. మళ్ళీ అంతకుముందేమో అలా సిమెంటు, ఐరన్ సిమెంటు అది అమ్మే షాప్ ఉండే. ఆ రకంగా కూడా డస్ట్ వచ్చేది. కాబట్టి మాకైతే కొంచెం ఇబ్బందే. మేము ఇక్కడ నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఇక్కడికి వచ్చి 3 years అయిపోయింది, 4 years దగ్గరికి వస్తుంది. ఇక కొంచెం ఎందుకో ఇళ్ళనే మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. కాబట్టి ఇళ్ళనే ఉంటున్నాము. అట్లా అండి. నేనైతే కషాయం తాగిన, గ్రీన్ టీ తాగిన, కొంచెం ఇంతకుముందు టీ తాగిన. అంటే అన్నీ ఇవేనా అంటే ఇక మరి అవే అండి. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఏం చేయలేదు. నేను ఈ మధ్యలో అయితే డ్రై ఫ్రూట్స్ తింటలేను, ఏదో కోపంగా, ఎవరి మీదనో కోపంగా, నా కొడుకుల మీద కోపంగానే. అంటే నాకు హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అయినా పర్లేదు అని తింటలేను. తినమంటారు మా పిల్లలు, కానీ నేను తింటలేను. డ్రై ఫ్రూట్స్ తినా అని కోపంగా అలిగి తింటలేను. టీ తాగిన, టీ ఎందుకు తాగినంటే టీ తాగొద్దు. గ్రీన్ టీ తాగి, కషాయం తాగి టీ తాగొద్దు, తప్పు. కానీ ఎందుకు తాగిన అంటే నాకు తలనొస్తుంది, కొద్దిగా మైండ్ ఫ్రెష్ అవుతుంది, కొద్దిగా ఎనర్జీ కూడా వస్తుంది. నాకు బీపీ చాలా తక్కువ ఉంటుందండి, బీపీ మాత్రము. కాబట్టి నేను కొంచెం తాగిన. ఏదన్నా కొంచెం ఇడ్లీ పిండి ఉన్నది, కొంచెం దోశ పిండి ఉంది, కానీ చట్నీ లేదు. మరి పచ్చళ్ళు ఉన్నాయి, అంటే అల్లం పచ్చడి ఉంది. ఇది అంటే మనం దాంట్లో అది ఉంటుంది కదండి, బయట షాపులలో ఉన్నది.
అది ఏమో నాకు అంత పెద్ద నచ్చది. అంటే పచ్చళ్ళ కంటే చట్నీ ఏదైనా ఉంటే జరగని, ఇప్పుడు ఆ చట్నీ చేసే ఓపిక లేదు. మరి ఏదో ఒకటి కొంచెం అయిన తర్వాత తింటాము. ఏం కావాలి క్లాత అట్లా ఓకేనా అండి. నేను అంటే మీకు ఈ మధ్యలో పెద్ద వీడియోలు ఎక్కువ పెట్టడం లేదు. ఇప్పుడైతే ఎక్కువ అట్లా మీకు ఏదో చెప్దాం చూపిద్దామని. కిచెన్ కూడా ఇంకంతా క్లీన్ చేయాలి, సర్దాలి. అంటే చాలా టైం పడుతుంది. 9 అయిపోయింది, 9:30 అవుతుంది. కానీ మాకు ఏ సాయంత్రం మధ్యాహ్నం అవుతుందో అంతా క్లీన్ చేసుకొని ఇల్లు తుడుచుకోవాలి, చేసుకోవాలి. చాలా పనులు అయితే ఉన్నాయండి. నేనైతే మీకు ఏదో చిన్నగా అట్లా చూపిస్తామని చెప్పి మేము ఇట్లా వర్క్ చేసుకుంటాను అదని చెప్పి కాబట్టి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా మీరైతే? మీ నుంచి అయితే నాకు ఎలాంటిది లేదు. అంటే ఒక హాయ్ లేదు, ఒక గుడ్ ఈవినింగ్ లేదు, గుడ్ మార్నింగ్ లేదు, గుడ్ నైట్ లేదు, ఏదీ లేదు, ఒక కామెంట్ లేదు, ఒకటి ఏదీ లేదు. సరే అండి, ఇంకా నాకు ఓపికన్న రోజులు నేను ఏదో చేయాలనిపించింది, పెట్టాలనిపించింది పెడతా, లేని రోజు ఆపేస్తా. నేనైతే రకరకాలుగా కనబడుతున్నా మీకంటే నాకు బాగా అలసిపోతానండి ఇట్లా బయటకు వెళ్తే. నిన్న కూడా బయటకు వెళ్ళి వచ్చినాము, చాలా అలసిపోతున్నా నేను. ఇంకా ఎంత అలసిపోయినా ఏది ఉన్నా నేను ఏదైనా ఉంటే ఒక పట్టుదల ఉంటుంది నాకు. నేనైతే చేసే వరకు చేస్తా, తర్వాత సంగతి తర్వాత, అదేముంటే అది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్కారం, బాయ్.